సో, ఆ కేస్‌లో మీరు ఒక ఫార్మా కంపెనీ ఎండీని అరెస్ట్ చేశారు. కేస్ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు అంత దూరం వెళ్లి అసలు ఫార్మా కంపెనీ ఎండీని అరెస్ట్ చేసేలాగా మిమ్మల్ని మీ థాట్ ప్రాసెస్ ఎలా అక్కడి దాకా వెళ్ళింది? మా ఇన్ఫార్మర్ ప్రకారంగా తిరుపతిలో ఉంది అనేది మా ఇన్ఫర్మేషన్. ఆడికెళ్ళినాం. ఆడికెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ వాళ్ళ ఇంట్లో లేరు. బట్ మా సార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకోవాల్సిందే అన్నప్పుడు 30 క్యాన్ల స్పిరిట్ నాగపూర్లో ఉన్న వ్యక్తిని మేము పట్టుకోవడం కోసం తనను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తనకు ఉంది కాబట్టిగా తన ఫోన్లో డాటా అంతా డిలీట్ చేసుకొని వచ్చేసేసి డాటా డిలీట్ చేసుకొని వచ్చేసినప్పుడు మా ఆఫీసర్స్ మేమంతా నైట్ అంతా కూర్చున్నాము. నాకు మా ఆఫీసర్ చేశారు. అంటే మీ ఎడ్యుకేషను ప్లస్ మీ గ్రాడ్యుయేషన్ అసలు ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? నేను 4 years ఉన్నప్పుడు మా నాన్న పాము కాటుతోటి చనిపోయాడు. నా బాల్యం అంతా కూడా పశువులు, గొర్రెలు, వ్యవసాయ పనులతోటే. గజ్వేల్లో చేసిన కేసుకి ఏంటంటే డైజిఫామ్ కొనడానికి 3 లక్షలు క్యాష్ ఇచ్చారు. స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా కొనుక్కోవడానికి. మా సీనియర్ కానిస్టేబుల్ ఒక అతను ఆయనే కొనుగోలుదారులాగా తనకు నేను అసిస్టెంట్ లాగా మమ్మల్ని ఇద్దరిని మారువేషంలో పంపించేవాళ్ళు. ఫోన్ ఆన్ లో పెట్టుకోవాలి. మేము ఆ స్మగ్లర్ తోటి మా కన్వర్జేషన్ ను వాళ్ళు వింటూ ఎప్పుడైతే సరుకు చూపిస్తాడో అప్పుడు వాళ్ళు అటాక్ చేయాలి. బై మిస్టేక్ లో కన్వర్జేషన్ సరిగా వినబడతలేదని నాతో ఉన్న కానిస్టేబుల్ కు ఎస్టీఎఫ్ లో మాకు ఇన్ఫర్మేషన్ మేరకు నారాయణఖేడ్ ప్రాంతానికి వెళ్ళినాము. అది అంటే ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటాయి, కొండలు ఆ విధంగా ఉంటాయి. అక్కడ డ్రై గాంజా మాకు ఇన్ఫర్మేషన్, దానికోసం అనిపోయి పట్టుకున్నప్పుడు ముద్దాయిలు పరిగెత్తుంటే వాళ్ళు పట్టుకోవడానికని మేము పరిగెత్తినాము. ఒక 2 kilometers దూరం పోయినాక వెనక మా స్టాఫ్ ఎవరు కనిపించలేదు. నేను ఒక్కని మాత్రం నొక్కినాము. బట్ కాకపోతే అక్కడ పోయినాక 3 ఎకరాల కల్టివేషన్ గాంజా కనిపించింది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో పాడేరు ప్రాంతంలో పెదబైలు మండలు జల్పుట్టి అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 ఎకరాల వరకు గాంజా ఉంది. ఊరంతా ఒకటైపోయారు. అలాంటి టైంలో మాకు అక్కడ లోకల్ కానిస్టేబుల్, మనం ప్రాంతం కొత్త, లోకల్ కానిస్టేబుల్ అనేది ఒకటి సార్ వీళ్ళు అటాక్ చేస్తట్టున్నారు, భయంగా ఉందంటే ఒకటే చెప్పినాను. మీకు భయం గాని అట్లాగా అంటే ఏమవుతుంది అనే బెరుకు గాని లేకుండా దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అంటే ఏ నమ్మకంతో చేశారు మీరు? భయం అనేది నాకు బేసికల్ గా చెప్పాలంటే చిన్నప్పటి కూడా లేదండి. చిన్నప్పుడు పడ్డ కష్టాలతో చూసుకుంటే ఉద్యోగంలో చేసేది చాలా చిన్నగా అనిపించింది.